ఎటువంటి అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని 1వ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టపాసులు విక్రయిస్తున్న వ్యాపారి కృష్ణమోహన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాల చిత్తలూరి వారి వీధికి చెందిన కృష్ణమోహన్ తమ నివాసంలో టపాసులు విక్రయిస్తున్నారు అనే సమాచారంతో పోలీసులు దాడి చేసి సుమారు 30,000 రూపాయల విలువ చేసే టపాసులను స్వాధీనం చేసుకుని గోదాముకు తరలించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తున్న కృష్ణమోహన్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకపోతే టపాసులు విక్రయించరాదని గట్టి హెచ్చరికలు చేశారు. అనుమతులు లేకుండా ఉన్నటువంటి టపాకాయల షాపుల మీద రైడ్స్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన వండూరు పరిధిలోని చిత్తలూరు వారి వీధికి చెందినటువంటి కృష్ణమోహన్ అనే పర్సన్ ఇంట్లో సుమారు 30,000 రూపాయల విలువ గల టపాకాయలు అనుమతులు లేకుండా పెట్టుకున్నారన్న సమాచారంతో ఆ ఇంటి మీద రైడ్ చేసి ఆ 30,000 రూపాయల టపాకాయలు స్వాధీనంలోకి తీసుకున్నాము. అతని మీద ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినాము. ప్రాపర్టీని అంతా టపాకాయని మొత్తం స్టేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ నుండి భద్రతల దృష్ట్యా గోడౌన్ పంపించడం జరిగింది. ఈ అందరికీ వ్యాపారస్తులకి అందరికీ పోలీసు తరఫున విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా సరే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ పేలుడు సంభవించేటువంటి ఈ టపాకాయని ఎక్స్ప్లోజివ్స్ని పెట్టుకోవడం అన్నది ఇది చట్టరీత్యా నేరం కాబట్టి అటువంటి వాటిపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము. ప్రజల భద్రత దృష్ట్యా వారికి కేటాయించినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి షాపులలో మాత్రమే వాళ్ళు ఈ టపాకాయల్ని భద్రపరచుకోవడము, వ్యాపారం చేయడం, ట్రాన్స్పోర్టేషన్ చేయడం. అంతేగాని ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లీగల్గా పెట్టుకుంటే వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. ఈ అందరూ దీనికి సహకరించాలని చెప్పేసి, అటువంటి సమాచారం ఎవరి దగ్గరైనా ప్రజల దగ్గర ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ SHOస్కి తెలియజేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.